ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యువర్స్ యోచిత. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు ఏంటి అంటే మనం పెళ్ళికి వెళ్తున్నాం అనమాట, మా చెల్లి పెళ్ళికి. సో ఇప్పటి వరకు రెడీ అవ్వడమే అయిపోయింది. ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళాలి, ఎందుకంటే 2 hours జర్నీ ఉంది. ఈరోజు సండే కాబట్టి క్లినిక్ ఆఫ్టర్నూన్ క్లోజ్ చేసేసి వచ్చేసాం. ఆఫ్టర్నూన్ 12కి వచ్చాం ఇంటికి. జస్ట్ ఇంటికి వచ్చే ముందే నాకు గుర్తొచ్చింది ఏంటి అంటే, నా దగ్గర డ్రెస్కి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ లేవన్నమాట. నేను గోల్డ్ పెట్టుకుందాం అనుకున్నా, బట్ నా చెవి ఇయర్ రింగ్ పెట్టుకోవడానికి అస్సలు సరిపోదన్నమాట, చాలా పెయిన్ వస్తుంది. సో నేను మోస్ట్లీ రోల్డ్ గోల్డే ప్రిఫర్ చేస్తా, పెద్దవి ఏదైనా పెట్టుకోవాలి అనుకుంటే. సో స్టార్ట్ అయ్యే ముందు డాడీకి ఒకసారి ఇంటిమేట్ చేసి స్టార్ట్ అవుదామని పైకి వెళ్ళి డాడీ జషుకి నాకు మనీ ఇచ్చారు. ఎలా లేదనుకున్న డాడీ దగ్గర తీసుకోవాలి కదా వెళ్ళే ముందు. ఈసారి అయితే ఫస్ట్ టైం అనమాట మేము అక్క నేను రెడీ అయ్యి కార్ లేకుండా ఆటో ఆర్ బస్లో వెళ్ళడం. చాలా ఆక్వర్డ్గా అనిపించింది ఎంతగా రెడీ అయ్యి బస్లో ఆర్ ఆటోలో వెళ్ళడం, బట్ ఏదైనా పర్లేదని స్టార్ట్ అయ్యాం. మేము వెళ్ళాల్సింది చోడవరం అనమాట. సో అనకాపల్లిలో మళ్ళీ బస్ దిగి డాడీ ఏం చెప్పారంటే, అనకాపల్లిలో మళ్ళీ చోడవరంకి బస్సు ఉంటుంది, ఎక్కండి అని చెప్పారు. ఈ ట్రావెల్ చేసిన తర్వాత నేనైతే ఒకటి గట్టిగా ఫిక్స్ అయ్యాను. ఏంటి అంటే, నేను ఎలా లేదనుకున్నా సరే ఈ ఇయర్లో నేను ఎలా అయినా కార్ డ్రైవింగ్ నేర్చుకొని తీరాలి అని. వెళ్ళేసరికి పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి మంగళ స్నానాలు చేపిస్తున్నారు. సో కొంచెం సేపు అక్కడ ఫొటోస్ దిగేసి పక్కకి వెళ్ళి ఎలా లేదనుకున్నా ఈవినింగ్ 6 అయిపోయింది అంతా ఫంక్షన్ అయ్యేసరికి. సో ఇక్కడ మేము మా కజిన్స్తో కొంచెం సేపు అలా మాట్లాడుకుంటున్నాం అనమాట. బీయింగ్ ఇంట్రోవర్ట్స్ అక్క నేను అందరితో ఫాస్ట్గా కలవలేమన్నమాట. సో మేము జషు నేను అక్క చరణే ఎప్పుడు ఉంటాము. సో కొంచెం మంది కజిన్స్తో మాత్రమే మాట్లాడతాము. మేము కలిస్తే మాట్లాడుకునేది తక్కువ, ఒకళ్ళు పుల్ చేసుకునేది ఎక్కువ అనమాట. విలేజెస్లో పెళ్ళిళ్ళు చాలా లేట్గా అవుతాయి అంటే ఏదో అనుకున్నా, బట్ ఇది అయితే నేను సెకండ్ టైం విలేజ్ పెళ్ళి అటెండ్ అవ్వడం. మేము 5 నుంచి 8 వరకు అలా అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. అది విడిదిల్లి, పెళ్లి కూతురు విడిదిల్లు అన్నమాట మేము వెయిట్ చేసేది, ఎందుకంటే మనం పెళ్లి కూతురు తరపు అనమాట. నేను ఎప్పటి నుంచో అమెజాన్లో పోర్టబుల్ ఫ్యాన్ చూస్తున్నా అన్నమాట. సో ఎలానో పెళ్ళికి వెళ్తున్నాం, కావాలి, నీడ్ ఉంటుంది అని తెలిసే నేను అమెజాన్లో 1 week బ్యాకే ఆర్డర్ చేసేసా. బట్ ఎంత యూజ్ అయిందంటే మాటల్లో చెప్పలేను అనమాట, అంత యూజ్ అయింది ఈ ఫ్యాన్. అండ్ ఛార్జింగ్ 1 hourకి అయిపోతుంటే ఫోటోగ్రాఫర్స్కి ఇచ్చి ఛార్జింగ్ కూడా పెట్టుకున్నాం అక్కడే. సో ఇంకా 8 అవుతోంది, ఇంకా అందరూ రెడీ అయ్యి స్టార్ట్ అయ్యారనమాట పెళ్ళి సెటప్ దగ్గరికి. పెళ్ళి మోస్ట్లీ విలేజ్ అవుట్స్కర్ట్స్లో అవుతుంది. సో అక్కడ షాప్స్ కూడా ఏమంతగా లేవు. చెల్లి పెళ్ళి అంటున్నా కదా, చెల్లి ఎవరో చెప్పలేదు. చెల్లి ఎవరో అంటే మా మమ్మీ వాళ్ళ సిస్టర్ కూతురు అనమాట, చిన్న కూతురు. సో బ్రైడ్ అండ్ బ్రైడ్ రూమ్ వచ్చేసరికి చాలా హడావిడి అవుతుంది కదా అని అక్క నేను పిల్లలు ఫస్టే వెళ్ళి అక్కడ ఉన్నామన్నమాట. అండ్ వీడియోస్ తీస్తున్నా ఎలా ఉంది సెటప్ అంతా. సో వాళ్ళు వచ్చేసరికి 8:30 అయింది. ఇంకా లాస్ట్ ఫోటోషూట్ అంతా చేసుకుని వచ్చేసరికి సో మధ్యాహ్నం వచ్చే ముందు 12కి అక్క నేను లంచ్ చేసామన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ 8:30 అవుతోంది. ఇప్పుడు వరకు వాటర్ కూడా సరిగ్గా తాగలేదు అక్క నేను. సో పెళ్ళిళ్ళు కదా, ఎక్కడ వాటర్ దొరుకుతుందో మనకు సరిగ్గా తెలీదు. అండ్ అక్కడ షాప్స్ కూడా లేవు ఏమైనా తీసుకుందామన్నా సరే. ఇంకా డిన్నర్ కూడా స్టార్ట్ కాలేదు, అందుకే అక్క నేను మమ్మీ ముందే ఐస్ క్రీమ్ తింటున్నాం, సో దాట్ కొంచెమైనా హంగర్ కంట్రోల్ అవుతుంది అని. సో డిన్నర్ స్టార్ట్ అవ్వగానే అక్క నేను డిన్నర్ చేసేసామన్నమాట. లేటర్ ఫస్ట్లో కూర్చొని పెళ్ళి ఎంజాయ్ చేస్తున్నాం. మోస్ట్లీ ఎప్పుడైనా సరే డాడీతో వెళ్ళే వాళ్ళం పెళ్ళికి ఎక్కడికి వెళ్ళినా, బట్ ఈసారి అయితే డాడీకి ఇంకొక డాక్టర్ ఫంక్షన్ ఉంది. సో అందుకే డాడీ మాతో రాలేదు ఈసారి. మాకు కూడా అస్సలు టైంపాస్ అవ్వట్లేదు, డాడీ ఉంటే మంచిగా ఎంటర్టైన్మెంట్ చేసేవారనమాట. సో ఎట్ లాస్ట్ 10 అయింది అంతా రిసెప్షన్ అంతా వైండ్ అప్ అయ్యేసరికి. లాస్ట్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరం నించొని మాట్లాడుకుంటున్నాం. మా అమ్మయ్య అండ్ వాళ్ళ అక్క డిన్నర్ చేస్తున్నారు. సో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డిన్నర్ చేసేసాక మళ్ళీ పెళ్ళికి రెడీ అవ్వాలన్నమాట, ఎందుకంటే మిడ్నైట్ ముహూర్తం ఉంది. అండ్ పెళ్ళికి రెడీ అయ్యి వద్దాం అనుకున్నా, బట్ నాకు హెడేక్ అండ్ బ్యాక్ పెయిన్ చాలా వచ్చేసింది. సో నేను ఇంకా అక్కడే ఉండిపోయాను. వీళ్ళందరూ పెళ్ళికి వచ్చారు. నాకు నైట్
ఆల్మోస్ట్ 5 to 6 hours అయినా స్లీప్ ఉండాలి, లేకపోతే సిస్టమ్ అస్సలు పనిచేయదు. సో నేనైతే తర్వాత విడిదింటికి వెళ్ళి రెస్ట్ తీసుకున్నా. సో మార్నింగ్ లెగిచి మళ్ళీ రిటర్న్ అయిపోయాం, ఎందుకంటే క్లినిక్కి వెళ్ళాలి నేను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.